నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి లక్ష్మీనారాయణ నగర్ లో గల పార్టీ కార్యాలయంలో హిందూ సామ్రాజ్యానికి అధిపతి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి 346వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ 17వ శతాబ్దంలో పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప యోధుడు మరియు పాలకుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెలపరశెట్టి బాబీ, ఓమల కాశీ, దొడ్డి రమణ, యాళ్లపు శ్రీనివాస్, దాసరి బాబు, కటారి దేవుడు, ఎండపల్లి మోహన్ బ్రహ్మాజీ, కరణం సోమనాయుడు, ఉండ్రాల కన్నారావు తదితరులు పాల్గొన్నారు. బానిసత్వంలో ఉన్నప్పుడు ఏదేమైనా మనకి స్వరాజ్యం ఉండాలి, స్వతంత్రంగా బతకాలి అనేటువంటి నినాదాన్ని ప్రజల్లో చొచ్చుకొని పోయేలాగా ప్రయత్నం చేసినటువంటి ప్రముఖ యోధుల్లో ఒకరు శివాజీ మహారాజ్. మరి ఆ రోజు ఆయన చేసినటువంటి పోరాటం కేవలం 16 సంవత్సరాల వయసులోనే మరి అతగాడు ఔరంగజేబు తాలూకా రాజ్యాన్ని ఒకదాని తర్వాత ఒకటి క్రమేపీ ఆక్రమించుకొని వాళ్ళ సైన్యాన్ని మొట్టమొదటిగా భారతదేశంలో నేవీని, ఇండియన్ నేవీని ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఒక శివాజీ మహారాజ్ గారిదే. మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి నేవీయే ఈరోజు ఇండియన్ నేవీ కింద అతిపెద్ద నేవీ కింద అవతరించిన కారణం కూడా ఆనాడు ఈయన తలపెట్టినటువంటి కార్యక్రమాల వల్లనే. కాబట్టి అంత దూరదృష్టితో, అలాగే ఈయన తాలూకా పరిపాలన అంటే పరిపాలన చేజిక్కించుకున్న తర్వాత ఈయన పరిపాలనలో ఇవాళ ఎక్కడా కూడా మతాలకు సంబంధించి కానీ కులాలకు సంబంధించినటువంటి కానీ తారతమ్యం లేకుండా, ముఖ్యంగా ముస్లింలు అంటే ఆనాడు ఔరంగజేబు పరిపాలనలో ముస్లింల తాలూకా హవా సాగినప్పుడు కూడా మళ్ళీ శివాజీ మహారాజ్ గారి పరిపాలనలో కూడా ముస్లింలకు అక్కడికి ఇబ్బందులు రాకుండా ఆ ముస్లింల తాలూకా కుటుంబాల తాలూకా పరిపాలన కూడా ఈయన ఔన్నత్యంగా కొనసాగించి వాళ్ళ తాలూకా ముస్లింల మన్నలతో కూడా పొందినటువంటి ఘనత కూడా శివాజీ మహారాజ్ గారిదే. మరి అటువంటి శివాజీ మహారాజ్ గారు ఈవేళ 1630 సంవత్సరాల్లో మరి ఆయన 1650 సంవత్సరంలో ఇవాళ పూర్తిగా సగం రాజ్యాలన్నింటినీ కూడా ఆయన హస్తగతం చేసుకొని మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వీరుడు గురించి మనం మళ్ళీ 2026లో కూడా వాళ్ళందరం గుర్తుపెట్టుకొని మాట్లాడుకుంటున్నాం. అంటే ఆయన అందించినటువంటి సేవలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజుకి కూడా ప్రజల మధ్యన ఆయన ఏ విధంగా చిరస్థాయిగా నిలిచిపోయడం మనందరం కూడా ఆలోచన చేయొచ్చు. ముఖ్యంగా యువతరం మరి ఈయన ఆదర్శవంతంగా తీసుకొని ఈయన తాలూకా ప్రతిభా పాఠవాలని అంటే మనం వీరోచిత్వాన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. సో ఆ విధంగా ఏంటంటే శివాజీ గారి ఆశయ సాధన కోసం ఇవాళ యువతరం కూడా ముందుని నడిపించాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయాల్ని సాధించడం కోసం మనం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరొకసారి శివాజీ మహారాజ్ గారి కి ఘన నివాళి అర్పింపజేస్తూ అట్లాగే మహారాజ్ గారి విగ్రహాలను కూడా ఇవాళ మా సోదరుడు ఇవాళ ఆళ్ళ ప్రవీణ్ కుమార్ కూడా ఇక్కడ తయారు చేసి మరి దీన్ని మొన్ననే ఫిబ్రవరి 19వ తారీఖు జయంతి కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ అనకాపల్లిలో చేసుకోవడం జరిగింది. మరొకసారి శివాజీ గారి పాఠ్యాంశాలు ఇప్పటికే పిల్లలందరికీ కూడా అందుతా ఉన్నాయి. దాని మూలంగా కూడా ఇవాళ యువతరం కానీ ఇవాళ ప్రజానీకం కానీ ఆయన ఆశయాలను సాధించడం కోసం మనందరం కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.